లేఖనములు తెలుగు బైబిల్ క్విజ్ అను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని యొక్క మహాకృప ద్వారా 19 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడానికి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క 19 ఎపిసోడ్ల ద్వారా 20 పుస్తకాలని బైబిల్ గ్రంథంలో ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి యొక్క ప్రశ్నలకి సమాధానాలు ఎంతమంది ఈ ప్రశ్నలకి సమాధానం పంపించారు, అదే రీతి ఎవరు విజేతలు, ఏ సేవకులు ప్రార్థన చేశారనే వీడియో చూసే ముందు ఇప్పుడు మనము గలతీ ఎఫెసీ పత్రిక నుంచి ప్రశ్నలకి సమాధానాలను ఇప్పుడు మనము చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూస్తారు కదండి, చాలా చక్కగా అద్భుతకరంగా మరి ప్రశ్నలకి సమాధానాలు అనేవి మరి ఇవ్వబడ్డాయి. మరి ఎవరు ఏ రీతిగా ఇచ్చారు అనేది మరి చూసి ఉన్నారని మరి మనం చేస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి యొక్క 19వ ఎపిసోడ్ లో గలతీ ఎఫెసీ పత్రికకి 53 మంది చాలా అద్భుతకరంగా ప్రశ్నలకి సమాధానాలని పంపించున్నారండి. పంపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ 53 మందిని లక్కీ డ్రాలో మరి ప్రార్థన పూర్వకంగా మరి చేస్తున్నప్పుడు మరి దైవ సేవకులు అలాగే మరి కొందరు మేము ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహిమపరిచినప్పుడు మరి యొక్క లక్కీ డ్రాలో ఎవరు విజేతలు అనేది మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దాక్షావల్లి గారు గుంటూరు ప్రాంతం నుంచి చక్కగా మరి ప్రతి ఎపిసోడ్ లో కూడా వారు పాల్గొంటూ రెండవసారి ఈ యొక్క బైబిల్ క్విజ్ లో వారు విజేతగా ఉండము దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. రెండవదిగా మరి సిస్టర్ వసంత గారు విజయవాడ ప్రాంతం నుంచి వీరు మరి మొట్టమొదటిగా యొక్క బైబిల్ క్విజ్ లో పాల్గొని మరి దేవుడు మొట్టమొదటి మరి ఒక ఎపిసోడ్ లోని వారికి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రతి ఎపిసోడ్ లో కూడా మీరు పాల్గొనాలని కూడా మరి మనం చేస్తూ ఉన్నాం. మరి ఎంతగానో మరి వారికి తెలియజేసినప్పుడు వారు ఎంతో ఆశ్చర్యంగా మరి ఒక వీడియోని కూడా మాకు పంపించడం జరిగిందండి. మూడవదిగా మరి భవానీ గారు సిద్దిపేట నుంచి వీరు కూడా చాలా చక్కగా అద్భుతకరంగా మరి ప్రశ్నలకి సమాధానాన్ని పంపించున్నారు. మరి వీరు యొక్క బైబిల్ క్విజ్ కి ఎపిసోడ్ కి మరి ప్రైజ్ మనీ అనేది స్పాన్సర్ చేసిన వారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అయిన రిటైర్మెంట్ విజయ్ కుమార్ గారు, వారి సతీమణి గారు అయిన విజయలత గారు. ఈ యొక్క బైబిల్ క్విజ్ లో వారు ఎంతో చక్కగా అద్భుతకరంగా మరి పెద్దవారు అయినప్పటికీ బైబిల్ క్విజ్ లో ఇవ్వబడిన ప్రశ్నలకి సమాధానాన్ని పంపిస్తూ మరి దేవుని యొక్క పరిచయ నిమిత్తము దేవుని యొక్క పరిచర్యలో పొందుకున్న ఆశీర్వాదానికి వారు వంతుగా ఈ యొక్క బైబిల్ క్విజ్ లో 3 ఎపిసోడ్లకి మరి ప్రైజ్ మనీ అనేది అందించడానికి దేవుడు వారికి ఇచ్చిన పేరుని బట్టి వారిని వారి కుటుంబాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ మరి వారు చేసిన ఈ యొక్క దేవుడి యొక్క పేరేపుని యొక్క సహకారాన్ని బట్టి ఈ యొక్క బైబిల్ క్విజ్ కి ఇచ్చిన యొక్క అద్భుతమైన బహుమానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మరి బైబిల్ క్విజ్ యొక్క విజేతల యొక్క గ్రీటింగ్స్ అని ఇప్పుడు మనము విందాం. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. పాస్టర్ తిమోతి గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క బైబిల్ క్విజ్ మొదటి నుండి ప్రతి వారం క్రమం తప్పకుండా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎంత బిజీగా ఉన్నా ఏ ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా
పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంత మాత్రమే కాదు, బైబిల్లో లోతైన మర్మాలు తెలుసుకోవడానికి, లోతుగా చదవడానికి, అయిపోయిన చదవకుండా మరి లోతుగా చదవడానికి చాలా అవకాశం దొరికింది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క లాక్డౌన్లో మరి ఖాళీగా ఉండకుండా, టైం వేస్ట్ చేయకుండా ఈ బైబిల్ చదువుకోవడానికి ఈ ద్వారా ఎంతగానో ఉపయోగపడింది. నిజంగా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే నేను ఈ వారం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే ఈ యొక్క బైబిల్ క్విజ్ కండక్ట్ చేసినటువంటి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను పాస్టర్ తిమోతి గారికి. మీరు కూడా ఈ యొక్క బైబిల్ క్విజ్ పాల్గొనాలని ఆశిస్తున్నాను. దైవ ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. చాలా బాగుంది. అలాగే బైబిల్ యొక్క జ్ఞానాన్ని మీరు పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. అంత మాత్రమే కాదు, పాస్టర్ తిమోతి గారి యొక్క పరిచర్య ఇంకా విస్తరించబడాలని, అనేకునికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. మరి ఈ యొక్క క్విజ్లో మరి గెలిచినందుకు మరి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను పాస్టర్ తిమోతి గారికి. మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ లాడండి. దేవునికి వందనాలు. బ్రదర్ తిమోతి గారికి నా వందనాలు. మాది విజయవాడ. నా పేరు పి వసంత కుమారి. బ్రదర్ తిమోతి గారి యొక్క బైబిల్ క్విజ్ గురించి కన్యాకుమారి, విజయవాడ వారి ద్వారా నేను తెలుసుకొని, నేను క్విజ్లో 17, 18, 19 ఎపిసోడ్లో నేను జాగ్రత్తగా గమనించి 19వ ఎపిసోడ్లో నేను క్విజ్లో పాల్గొని ప్రథమ బహుమతి పొందినందుకు నాతో పాటు విజేతలైన వారందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. గలతీ ఎఫెసీ పత్రిక అది చదివి ఏ రీతిగా దాన్ని అర్థం చేసుకొని రాయాలో అట్టి జ్ఞానమును దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. నా ద్వారా అనేక మందికి ఈ క్విజ్ అనేది తెలియచేయటానికి, బైబిల్ గ్రంథాన్ని ధ్యానించటానికి తిమోతి గారు చేస్తున్న ప్రయాసంతటిని కూడా దేవుడు దీవించాలని, అనేక మందికి సువార్త ప్రకటించాలని మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదే నా సాక్ష్యం. దేవుడు దీవించును గాక. ఆమేన్. శ్రేష్టమైన ప్రశస్తమైన నామానికి వందనాలు. నా పేరు భవానీ, మాది సిద్దిపేట సిఎస్ఐ సంఘం. బైబిల్ క్విజ్ లో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. బైబిల్ చదవడం ద్వారా నాకు తెలియని ఎన్నో విషయాలు నేను తెలుసుకోవడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని కల్పించిన పాస్టర్ తిమోతి గారికి నా యొక్క వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తారు కదండి, చాలా చక్కగా అద్భుతకరంగా మరి గ్రీటింగ్స్ అనేవి మరి తెలియజేస్తున్నారు. వారిని బట్టి ప్రత్యేకంగా తెలియజేస్తున్న ముగ్గురిని బట్టి కూడా ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తూ దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నామండి. మరి ఎంతో చక్కగా అద్భుతకరంగా బైబిల్ క్విజ్ లో పాల్గొని మరి ఈ రీతిగా మరి మీరు పొందుకుంటున్న అద్భుతమైన మేలులను ఈ రీతిగా తెలియచేయడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి ఎవరు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది ఏమాత్రం కూడా భేదం లేదండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం అనేది దేవుడు ప్రతి ఒక్కరికి కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో ఎవరు ఏ ప్రాంతం నుంచి ప్రశ్నలకు సమాధానం పంపించారనేవి ఇప్పుడు వారి పేర్లు మనం ఇప్పుడు చూద్దాం. ఎన్నికలేని నాపై ఎంత కృప చూపినావు, ఎల్లలు లేని ప్రేమ ఎదనిండా నింపినావు. ఎన్నికలేని నాపై ఎంత కృప చూపినావు, ఎల్లలు లేని ప్రేమ ఎదనిండా నింపినావు. నీకే 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 పాదాభివందనము, నీకే 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 స్తోత్రాభివందనము. ఎన్నికలేని నాపై ఎంత కృప చూపినావు, ఎల్లలు లేని ప్రేమ ఎదనిండా నింపినావు.
ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూశారు కదండి 53 మంది ఈ 19వ ఎపిసోడ్ లో గలతీ ఎఫెసీ పత్రికకి చాలా చక్కగా అద్భుతకరంగా మరి ప్రశ్నలకి సమాధానాలు అనేవి పంపించి ఉన్నారు. పంపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ సమయంలో మరి స్వరాజ్ పాస్టర్ గారు ఈ సమయంలో మరి గ్రీటింగ్స్ అలాగే ఆశీర్వాదపు ప్రార్థన అనేది చేస్తారు. మరి మేము వాయిస్ ఆఫ్ జీసస్ గాస్పల్ గ్రూప్ లో మరి పరిచయము అయ్యగారు మాకు అయ్యున్నారు. మరి శ్రీకాకుళం ప్రాంతం నుంచి మరి స్వరాజ్ పాస్టర్ గారు ఈ సమయంలో మనకి గ్రీటింగ్స్ అలాగే ప్రార్థన అనేది చేస్తారు. ఇప్పుడు మనము విందాం. ఇటు రకముగా ఈ క్విజ్ కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా పాల్గొనడం బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ క్విజ్ కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి ప్రియదాసులు తిమోతి గారిని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా అభినందిస్తున్నాను. 19వ ఎపిసోడ్లోకి మీరు అందరూ ప్రవేశించడం, గలతీ ఎఫెసీ గ్రంథాల్లో ఉన్నటువంటి అధ్యాయాలు మీరు చక్కగా చదువుతూ మీరు ఆన్సర్ షీట్లలో రాయడం నేను చాలా సంతోషిస్తున్నాను. చక్కగా ఈ 19వ ఎపిసోడ్లో 53 మంది చక్కగా పార్టిసిపేట్ చేస్తారని విని చాలా సంతోషిస్తున్నాను. ఇంకా చక్కగా అనేకులు కూడా మీరు క్విజ్ కార్యక్రమాల్లో మీరు కండక్ట్ చేస్తున్నటువంటి మీ ప్రియదాసునికి మీరు స్పందించండి. చక్కగా మీరు అందరూ కూడా సహకరించండి. 53 మందే కాదు, అనేక మంది ఇంకా క్విజ్ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొండి. దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నా. వాక్య ధ్యానంలో పెరుగుతూ వాక్యం అనే అర్థంలో మన యొక్క లోపాలు సరి చేసుకోవాలని ఈరోజు చక్కగా మన హృదయాన్ని మనం వాక్యమని అర్థంలో మనం చూసుకుంటూ మనం సరి చేసుకోవాలని కూడా ప్రభు పేరిట మనం చేస్తున్న చక్కని కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రియదాసులు బ్రదర్ తిమోతి గారికి మరోసారి నా ప్రేమపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. ఎవరెవరైతే ఇక 19వ ఎపిసోడ్లో విన్నర్స్ గా ఉన్నారో, ఫస్ట్ సెకండ్ థర్డ్, అంతేకాకుండా కన్సల్టెంట్స్ గా చాలా మంది ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో విన్నర్స్ గా ఉన్నారో మీ అందరికీ కూడా వన్స్ మోర్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియపరలో తండ్రి, మా యేసయ్యానికి వందనాలు. చక్కగా ప్రభు క్విజ్ పోటీల్లో ప్రభు పాల్గొంటున్న ప్రియ బిడ్డలు అందరినీ కూడా దీవించు. క్విజ్ కండక్ట్ చేసినటువంటి ప్రియదాసులు ప్రభు తిమోతి గారు వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకా ఆధ్యాత్మికంగా బలపడడానికి ప్రభు అనేకమైన నూతనమైనటువంటి మర్మాలు ప్రభు ఈ నీ ప్రియ బిడ్డ ద్వారా ప్రభు అనేకులు తెలుసుకుంటూ దైవ దీవెనలు పొందడానికి ప్రభు నీ ప్రియ బిడ్డలు వారి కుటుంబాన్ని మీరు వాడుకోమని అడుగుతున్నా. ఏక క్విజ్ లో ప్రభావ పాల్గొంటున్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించి మీ ఆత్మతో మీ దయతో మీ కృప చేత నింపి 53 మంది కాదు కానీ ప్రభా ఇంకా రాగల ఎపిసోడ్ లో ప్రభా అనేక మంది వందలాదిగా ప్రభా నీ ప్రియ బిడ్డలందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొంది నీ యొక్క జ్ఞానములను నీ యొక్క బైబిల్లో ఉన్నటువంటి సత్యములను తెలుసుకుంటూ ప్రభా ఒకరికొకరు సరి చేసుకునే మనస్సును దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభా చక్కగా ప్రభా కండక్ట్ చేసినటువంటి ప్రభా నీ ప్రియ దాసులు తిమోతి గారిని వారి కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారు చేసిన సేవ పరిచయం దీవించమని. ఎవరెవరైతే ఇప్పుడు 19వ ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేసి విన్నర్స్ గా ఉన్నారో నీ ప్రియ బిడ్డలు అందరినీ కూడా మీరు ఇంకా మీ యొక్క జ్ఞానము చేత నింపి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా వారందరినీ మీరు తయారు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభా ఇంకా ఎవరెవరైతే ప్రభా నీ ప్రియ బిడ్డలు ఇంకా పార్టిసిపేట్ చేయకుండా వెనుక తట్టు తిరుగుతున్నారో వారందరినీ ప్రభా మీరు ప్రోత్సహించి ముందుకు నడిపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం, దీవెనాదన ఆశీర్వాదం చక్కగా ఇక క్విజ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న బిడ్డలకు మరి ముఖ్యంగా క్విజ్ కండక్ట్ చేస్తున్నటువంటి ప్రియదాసులు బ్రదర్ తిమోతి గారు వారి కుటుంబానికి సర్వదా సదా తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మీటింగ్స్ అలాగే ఆశీర్వాద ప్రార్థన చేసిన దైవ సేవకులు స్వరాజ్ గారికి ఈ యొక్క బైబిల్ క్విజ్ తరపున హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. వారి పరిచర్య వారి కొరకు ప్రత్యేకంగా మరి ప్రార్థించండి. చాలా చక్కగా అద్భుతకరంగా మరి పరిచర్య జరిగిస్తూ మరి ఎంతగానో ఆత్మీయమైన స్నేహితులుగా ఉంటూ మాకు అనేకమైన మరి సలహాలు ఇస్తూ ఈ రీతిగా మరి ముందుకి మరి వెళుతూ ఉన్నాం. ఇంకనూ దేవుని పని అద్భుతకరంగా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించవలసిందిగా సంఘం కొరకు వారి నిమిత్తం ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి వారికి మరొకసారి ఈ బైబిల్ క్విజ్ తరపున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. మరి చూశారు కదండి ప్రియ దేవుని బిడ్డలు, ఇంతవరకు 19వ ఎపిసోడ్
గలతీ ఎఫెసీ ప్రశ్నలు, ఎవరు విజేతలు, ఎంతమంది పంపించారు, మరి ఏ సేవకులు ప్రార్థించారనే ఈ యొక్క వీడియోని చూసి ఉన్నారు. కాబట్టి తదుపరి మరి యెహోషువ గ్రంథము నుంచి బైబిల్ క్విజ్ అనేది నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మంగళవారం నాడు ఉదయం 6 గంటలకి మరి వీడియో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు ముందుగా రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న మరి బెల్ సింబల్ ని మరి మీరు ప్రెస్ చేసినట్లయితే వీడియో మీకు మరి ఉదయం 6 గంటలకి నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. అలాగే మీ స్నేహితులకి అనేక మందికి ఈ యొక్క బైబిల్ క్విజ్ ని పరిచయం చేయని ఎంతో ప్రయాసపడి మరి జరిగిస్తున్నాం. కాబట్టి అదే అనేక మంది ఈ యొక్క బైబిల్ క్విజ్ జరిగించడానికి ఆర్థికంగా, అలాగే ప్రార్థన, అలాగే అనేకమైన సలహాలు ఇస్తూ ఎంతగానో బలపరుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధపరిచేది, దేవుని వాక్యం మనల్ని ఎంతగానో బలపరిచేది. కాబట్టి ఆ వాక్యం చదవడమే కాకుండా ఆ వాక్యము బైబిల్ క్విజ్ లో ఈ వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడని మీ అభిప్రాయాన్ని ఈ యొక్క కామెంట్ రూపంలో కూడా మీరు తెలియచేయండి. మరి ప్రతి ఒక్క పుస్తకాన్ని కూడా మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి మరి దేవుడు 66 పుస్తకాలను కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి మీ ప్రార్థన మరి ఎంతో మాకు అవసరమైనది. మీ ప్రార్థన మాకు బలం. కాబట్టి ప్రార్థించండి, పాల్గొనండి, అనేక మందికి ఈ యొక్క పరిచయం చేయండి. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.